గత ప్యాలెస్ పాలకుడికి పొదుపు గుర్తొస్తూ ఉంది. గత ప్రభుత్వంలో చేసిన దుబారా ఖర్చులకు సమాధానం చెప్పాల్సింది పోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు పొదుపు లెక్కలు చెప్తా ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఇదే టిట్కో హౌసెస్కు నీ సొంత రంగులు నీ సొంత కలరు కొట్టుకునే దానికి ఎంత ఖర్చు పెట్టారు జగన్ రెడ్డి గారు? మీరు రంగులు మార్చాల్సిన అవసరం ఉందా అని అడుగుతూ ఉండా. అనవసరంగా టిట్కో ఇళ్లకు కొట్టిన రంగులు తీసి తన పార్టీ రంగులు కొట్టి కనీసం పేదలకు ఇండ్లు ఇవ్వాలనే ఆలోచన కూడా రానివి. గత పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తూ ఉంటే ప్రజలు ఈరోజు పేద ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తూ ఉంది. సచివాలయాలకు తన రంగులు కొట్టడం తొలగించుకునేదానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇది దుబారా కాదా అని అడుగుతూ ఉండా. అదేవిధంగా సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కొట్టుకునేదానికి 700 కోట్లు ఖర్చు పెట్టాడు. ఋషికొండ విలాసవంతమైన భవనం అంటే రాజధాని ఏదో మార్చేస్తా, విశాఖపట్నాన్ని తరలిస్తా, విశాఖపట్నంలో రాజధాని కట్టేసి అక్కడ నేను ఉంటా అని చెప్పి నీ విలాసవంతమైన భవనం కట్టుకునే దానికి 600 కోట్లు ఖర్చు పెట్టావు. దీనికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతాండ. ఎవరబ్బ సొమ్మని నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టావని చెప్పి నేను అడుగుతా ఉండా. 5 ఏళ్లలో సాక్షి దినపత్రికల ప్రకటనలకు 500 కోట్లు ఇచ్చావు. అంటే నీ సొంత పేపర్ పెట్టుకుంటే దాంట్లో మాత్రమే ప్రకటనలు ఇవ్వాలా, దానికి వ్యాపారం రావాలా, దానికి 500 కోట్లు ఖర్చు పెట్టావు. ఇంత దుబారా చేసి నువ్వు మళ్ళీ దుబారా గురించి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు చెప్పే స్టేజ్లో మీరు లేరని చెప్పి చెప్తా ఉండా. పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కొట్టుకునే దానికి 13 కోట్లు ఖర్చు పెట్టావు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరి? ప్రజలవి. వాళ్ళ ఆస్తులకు వాళ్ళు బొక్కిస్తూ ఉంటారు. దానికి రాజముద్ర కొట్టాల, భారతదేశ నమూనా అయిన రాజముద్ర కొట్టాలి. మీ ఫోటో కాదు ప్రజలు అడిగేది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నిర్మించిన కంచెకు 50 కోట్లు పెట్టాడు. కంచెకు. హెలిప్యాడ్ నిర్మాణానికి 8 కోట్లు. అదేవిధంగా వ్యూహం సినిమా ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద నింద మోపేదానికి ప్రభుత్వ సొమ్ము 2.1 crores ఖర్చు పెట్టారు. ఈ దుబారా కాదా? ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోసేదానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. ప్యాలెస్లో పర్సనల్ టూర్ ఖర్చు 22 కోట్లు ఖర్చు పెట్టావు. తాత్కాలిక పనులకు 22 కోట్లు ఖర్చు పెట్టావు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే 6,791 కోట్లు గత ప్రభుత్వంలో సోకులకు, దుబారాలకు అనవసరమైన ఖర్చు 6,791 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనవసరమైన ఖర్చు పెట్టి ఈరోజు దుబారా గురించి, పొదుపు గురించి వాళ్ళు సలహా ఇచ్చే స్టేజ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లేదు. చంద్రబాబు నాయుడు గారి అనుభవవంతమైన పాలనలో ప్రతి రూపాయి కూడా లెక్కగట్టి ఈరోజు పొదుపు చేసే పరిస్థితి వస్తుంది. అత్యంత సెక్యూరిటీ జోన్లో ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా తన కాన్వాయ్ని తగ్గించుకున్న పరిస్థితి ఒక్కసారి మీరు గమనించాల. ఖర్చులు లేకుండా గత ప్రభుత్వంలో 6,791 కోట్లు ఖర్చు పెడితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏడాదికి సగటున కనీసం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం 1,32,000 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండే ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లకు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. దాని ద్వారా సంపద సృష్టించేదానికి ఖర్చు పెడుతున్నాం తప్ప నీలాగా దుబారా నాన్ రిటర్న్డ్ ఇన్కమ్లకు దేనికి ఖర్చు పెట్టలేం మేము. ఈరోజు ప్రభుత్వ సచివాలయాలకు వైసీపీ రంగులు వేస్తే కోట్లు మొట్టికాయలు కొట్టింది. ఆ రంగులు మళ్ళీ తొలగించడానికి 1,000 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. ఇదే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రగతికి చూపించే డ్రోన్ షాట్ల ఖర్చుల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది వీళ్ళు చెప్పే విషయాలు చూస్తూ ఉంటే. అందుకే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతిదానికి కూడా జవాబుదారీగా పనిచేస్తూ ఉంటాం. అప్పుల అడవిగా ఉన్న ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అద్భుతాల దిశగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దేశంలో ఏదైతే పెట్టుబడులు వస్తున్నాయో రాష్ట్రాలకు దాంట్లో 26% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి.
ఈరోజు పుట్టపర్తిలో అనంతపురం జిల్లాలో 15,000 కోట్లతో పెట్టుబడి పెడుతున్న తీరు చూసి మీకు రాయలసీమలో ఉద్యాన పంటల హబ్బే కాదు, రతనాల సీమే కాదు, రక్షణ సీమకు కూడా రాయలసీమ మారబోతా ఉందనే విషయాన్ని మీ వైసీపీ నేతల గుండెల్లో రైతు పరిగెత్తే విధంగా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మంత్రి లోకేష్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఎక్కడికి వెళ్ళినా వీరికి దుబారాలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పర్యటనల వెనుక పెట్టుబడులు ఎంత వస్తున్నాయో ఒకసారి లెక్క చూస్తే కళ్ళు బయలు గమ్ముతున్నాయి మీకు. అవి చూసి తట్టుకోలేక ఓర్వలేక సాక్షి దినపత్రిని ఒకదాన్ని పెట్టుకొని దాని ద్వారా విషయం చిమ్మే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒక్క అమరావతి పేరుకి ఎత్తితే చాలు రాయలసీమకి కోస్తాకు ఉన్న చిచ్చు పెట్టడం జగన్ రెడ్డికి అలవాటు అయిపోతూ ఉంది. అదే కాకుండా ప్రాంతాల మధ్య గొడవలు, దీనివల్ల రాజకీయ లబ్ధి జరుగుతుందని, రాజకీయ లబ్ధి పొందవచ్చని ఆలోచన చేసి ఒక పాత నక్క విజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు వీళ్ళు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు 151 సీట్లు ఇస్తే 11 సీట్లకు పరిమితం చేసినారు ప్రజలు. అంటే నీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో, రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో, రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేశారో, అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారో, అరాచక ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి నీకు 11 సీట్లకు పరిమితమైనావు. 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలే, కొత్త పెట్టుబడి రాలే, టూరిజం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉన్న కంపెనీలు భయపడి పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చిందంటే నీ పరిపాలన పట్ల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వీళ్ళంతా కూడా ఎందుకు పారిపోయినారు, ఎందుకు ఈ రాష్ట్రానికి రావడం లేదని ఒక్క క్షణం గుండె మీద చెయ్యేసుకొని జగన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఆయన ఓటమి కారణాలు తెలుస్తాయి. ఇదే కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి, ప్రపంచ వేదిక మీద ఏపీకి మళ్ళీ తెలుగు జాతికి గౌరవం వచ్చే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామిన నిలవబోతూ ఉంది. అందుకే వైసీపీకి నిద్ర పట్టడంలే, మళ్ళీ అధికారంలోకి రాలేమని చెప్పి భయం కూడా పట్టుకునింది. ఇంకా ఎప్పటికీ రాలేరని అర్థం కూడా చేసుకున్నారు వాళ్ళు. రాష్ట్రాన్ని ఏకంగా 10 లక్షల కోట్ల పైన అప్పుల్లో ముంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ అప్పుల నుంచి మళ్ళీ ఈరోజు పొదుపు చేసుకుంటూ సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకుపోతూ పెట్టుబడులన్నీ రాష్ట్రానికి ఆకర్షిస్తూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ, నారా లోకేష్ గారి కృషి ఈరోజు రాష్ట్రానికి ప్రథమ స్థానంలో నిలిపేదానికి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం దేశంలోనే ఖచ్చితంగా నెంబర్ 1 కాబోతుందని చెప్పి గర్వంగా చెప్పుకుండే, తెలుగు జాతి గర్వంగా చెప్పుకుండే రోజు వస్తూ ఉంది. ఒకవైపు రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా చేసేదానికి దాదాపుగా పెద్ద ప్రణాళిక రచిస్తున్నాం. దాని ద్వారా రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ సహకారంతో తొందరలో ఒక శుభవార్త కూడా రాయలసీమ రైతాంగానికి రాబోతోంది. ఒక్క రైతాంగమే కాదు, హార్టికల్చర్ హబ్బే కాదు, ఎంఎస్ఎంఈ యూనిట్లే కాదు, అదేవిధంగా ఈరోజు మైనింగ్లో కానీ ఈరోజు రక్షణ సీమలో కూడా రాయలసీమ అగ్రగామ నిలవబోతోంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ అంటే నిజమైన రతనాల సీమ చెప్పుకునేదానికి ఈరోజు జరుగుతున్న ఈ పెట్టుబడులని చూస్తే, వాస్తవ రూపం వస్తే ఈ రాష్ట్రం అద్భుతంగా ముందుకు తీసుకుపోయేదానికి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి కృషి, కేంద్ర ప్రభుత్వ సహకారం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలన్నీ కూడా తోడై కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతామని చెప్పి, అందుకే ఈరోజు వైసీపీ పార్టీ సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని నిరంతరం విషం చల్లడం, పేపర్లో విష ప్రచారాలు చేయడం, సోషల్ మీడియా వేదికగా విష ప్రచారాలు చేయడం, అసత్య ప్రచారాలు చేయడానికి పరిమితం అయిపోతారు. మీరు నిరంతరం అబద్ధాలు చెప్తూ ఉండండి, నిరంతరం విష ప్రచారాలు చేస్తూ ఉండండి. ప్రజలు మాత్రం మిమ్మల్ని విశ్వసించరు. ఈ కూటమి ప్రభుత్వాన్నే
మళ్ళీ మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేదానికి ప్రజలు నమ్ముతున్నారు. అదే విశ్వాసం, నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం పెట్టుకుంటుందని చెప్పి ప్రజలకు తెలియాలని చెప్పి ఈ విషయాలన్నీ కూడా పొదుపు మీద వైసీపీ వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు చేసిన దుబారాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఆర్థిక సంక్షోభంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం వల్ల ఏదైతే గ్లోబల్ క్రైసిస్ వచ్చిందో దాన్ని ఇమీడియట్గా గుర్తించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా పొదుపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.